ఫైనల్ లెక్కలు చూస్తే పాండిచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ ప్లస్ భారతీయ జనతా పార్టీ కూటమి 18 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 6 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ కూటమి టీవీకే 3 స్థానాలు గెలుచుకుంది. టీవీకే కూటమి ఇతరులు 3 స్థానాలు గెలుచుకున్నారు. అదే సందర్భంలో అస్సాంలో బీజేపీ 102 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 21 స్థానాలకు పరిమితమైంది. ఏఐయుడిఎఫ్ 2 స్థానాలకు పరిమితమైతే ఇతరులు 1 స్థానానికి పరిమితం అయ్యారు. ఇది అస్సాంకి సంబంధించినంతవరకు. అదే సందర్భంలో కేరళలో ఎల్డీఎఫ్ 35 స్థానాలతో సరిపెట్టుకుంటే ఓడిపోతే యూడీఎఫ్ 102 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ 3 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 3 సీట్లు గెలుచుకుంది. అలాగే తమిళనాడులో డిఎంకే టోటల్గా 74, అన్నా డిఎంకే 54, టీవీకే 106 ఓవరాల్గా. బెంగాల్లో వచ్చేటప్పటికి 79 తృణమూలు, 208 బీజేపీ, కాంగ్రెస్ 2, వామపక్షాలు 2, ఇతరులు 2 సాధించినట్టయింది ఓవరాల్గా.